నిజంగా సిగ్గు లజ్జ లేని పనులు గింత ఘోరంగా చేస్తారా అనేసి ఇలా ప్రజలు అనుకుంటున్నారట. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, ఓట్ల జోరీ గురించి ఆయన ఉద్యమం చేస్తున్నాడు. ఈడ చూస్తేనేమో కనీసం అదన్న కొంచెం సోయి ఉండాలి. రాహుల్ గాంధీకి కించితన గౌరవం ఇయ్యరా? అంటే రాహుల్ గాంధీ అంటే మాకేంది, అసలు మేము లెక్క చేయమనా? ఒక పని చేసేటప్పుడు ఆయన ఒకటి చేస్తే ఈడ వాళ్ళు విరుద్ధంగా చేస్తే కనీసం ప్రజలేమనుకుంటారు? ప్రజల ముక్క పక్కన పెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఏమనుకుంటారు? అక్కడ రాహుల్ గాంధీ చేసిన ఉద్యమం ఏంది, ఈడ చేస్తున్న మన లత్కోరు పనులు ఏంది అనేది అయితే వాళ్ళని ఇంత గడ్డి పెడుతుంటారు కదా. సేమ్ అదే పరిస్థితి ఉంది ఇప్పుడు. వీళ్ళు దొంగ ఓట్లకు తెగబడ్డ వైనం చూస్తుంటే. గెలిచేంత దమ్ముంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలని అమలు చేసి హైడ్రా పేరుతోటి అసలు పేదల ఇల్లు కూలగొట్టకుండా మేలు చేసి మూసీ విషయంలో పేదల జోలికి పోకుండా కనీసంగా ఆలోచన చేసి ఉంటే ఇన్ని ఉండుంటే గెలిచేటోళ్ళే కదా. ఊరికనే పైన మాత్రం గింతోలు గంతోలు గింత పద ఉన్నోళ్ళు గంత పెద ఉన్నోళ్ళు లేచి ఆడుతున్నారు కదా. మాది గెలుపు గ్యారంటీ, కేవలం ఇంక అనౌన్స్మెంటే లేటు అంటే ఎట్లా దొంగ లెక్కలతోట? ఏ లెక్కలతోటి? నవీన్ యాదవ్ గెలిచినట్టే ఇంకా ఫిజికల్గా అనౌన్స్ మీరే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు? మీరే ఎట్లాగో దొంగ ఓట్లు రాసుకుంటారు కాబట్టి అట్లనే అనౌన్స్ చేసుకుంటే సరిపోయేది కదా, మాదే గెలుపు అనేసి. అరే కొంచెం అన్న సిగ్గుండాలనేసి జూబ్లీ హిల్స్ ప్రజలు ముఖాన ఉమ్మేస్తున్నారు. ఈ సదర్ సోషల్ మీడియా ఉంటుంది కదా, ఆ పాజిటివ్గా బయటలో దేవడానికి వాళ్ళే తిట్టుకుంటున్నాడు. వచ్చి ఈ ప్రభుత్వం కొంచెమన్నా మంచి పనులు చేసి ఉంటే బాగుండు, ఇవాళ మాకు తిప్పలు ఉండేవి కాదు అనేసి 10 మందిని వల్కరిస్తే 10 మంది దగ్గర కూడా రానిస్తున్నారు. ఆ ఒక్కరిని బతిమలాడి బామాలి అయ్యా బాబు అని బతిలాడి చెప్పించుకుంటున్నట. మొన్న ఒకటి చూసినాం, ఎంత సిగ్గు లేకుండా వేసుకుంటారంటే పాప టీ షాప్ దగ్గరకు పోయి వాళ్ళు బయట తీసుకున్నారు. అవునా, నవీన్ అన్న గెలిచిండు అనుకో, నవీన్ అన్న వెనకాల ఉంటారు కొంతమంది, చిన్న చిత్క అన్న పేరు చెప్పుకొని అన్న వెనకాల అన్న అని చెప్పిన వాళ్ళు రేపు పొద్దున్న చాయ్ బండికి వస్తారన్న. అన్న బోలే చాయ్ దియో, అన్న బోలే సిగరెట్ దియో, అన్న బోలే పాండవ ఏ దియో ఓ దియో, ఇవన్నీ కరెక్ట్ కాదన్న. ఆ ఫ్లోలో ఉన్నదంతా చెప్పేసిండు ఆయన. ఎవరి గురించి? అక్కడ సదర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ గురించి ఏవైతే అద్భుత లక్షణాలు, ఆయన అద్భుతమైన పనితీరు పాపం అతను ఫ్లోలో అద్భుతంగా చెప్పిండు. అది బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న నేపథ్యంలో ఏం చేసిరంటే, ఏం చేయాలి ఇంకా కనీసం మేము ఆ పొరపాటు చేస్తున్నామనే విషయాన్ని కాస్త మర్చిపోయారు ఆ నవీన్ యాదవ్కు సంబంధించిన వ్యక్తులు. వాడిని బెదిరించి ఫస్ట్ బెదిరించి బామాలు వానికి ఇంత డబ్బులు ఇచ్చి నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించరు, నన్ను చెప్పు అన్నాడు. అంటే మీరు ఇట్టే చెప్పి బయటలు తెప్పిస్తురా? ఇప్పుడు నవ్వుకున్నారు జనాలు. అరే ఏం పోయే కాలం వచ్చిందిరా, ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తారా అనేసి జిమ్మిక్లు. సో ఈ పరిస్థితి కనబడుతుంది అన్నట్టు. ఫస్ట్ ఇక్కడే కదా కనీసం జనాలు మన ముఖాన ఊస్తారు, మనం ఇట్లా దొంగోట్లు చేపించొద్దని. అంటే దొరికినవే ఇన్నున్నాయి అంటే దొరకనివే ఇన్నున్నాయి అసలు. అంటే మేము నిజాయితీగా గెలవలేము కాబట్టి మనం ఇట్లాంటి స్టంట్స్ వేయాలి, అంతే కదా. కంటెంట్ లేనప్పుడు, సబ్జెక్ట్ లేనప్పుడే పీక్స్లో ఉంటుంది ప్రచారం. సేమ్ అట్లనే ఉంది. ఇవాళ ఏ రకంగా పోయి ఓటు అడిగితే ఎట్లాగూ వెయ్యరు కాబట్టి మనం దొంగోట్లతోటి గెలవాలి. ఏదో ఒకటి చేసి గెలవాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఏం చూసి ఓట్లు వేస్తారు చెప్పరు? ఒక్కసారి నేను అడుగుతా. కొన్ని మీకు బోరు కొట్టొచ్చు కానీ ఏం చూసి ఓటేస్తారు? కొన్ని పాజిటివ్ అంశాలు చెప్పండి. ఒకటి, మీరు మహిళలకి ఏమన్నా 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చిరా? ఫ్రీ కరెంటు 200 యూనిట్ల కరెంటు ఎంతమందికి వచ్చిందో మీ గుండె మీద చేయి మీరేసుకోండి. గ్యాస్ బండ 500 రూపాయలకి ఎంతమందికి ఇచ్చారో మీ గుండె మీద మీరే చేయి వేసుకోండి. పక్కన పెట్టి వాళ్ళు ఎట్లాగో దుమ్మెత్తి పోస్తురు. ఎవరైతే మేము గెలుస్తాము అని అన్నోళ్ళకి అందులో ఎవరైనా ఉండొచ్చు. దాని తర్వాత తులం బంగారం ఇచ్చిరని ఇస్తారా? ముఖ్యంగా పెన్షన్స్ విషయం 2000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేసిరనా? ఏం చేసిరని చెప్పండి ఒక్కసారి. ఇక రెండోది, వాళ్ళు అసలు హైడ్రా గురించి ఇంతవరకు ఇంకా మర్చిపోతారు. దేవుడా, వీళ్ళకు ఓటేసి మళ్ళీ పరిస్థితులలో గెలిపించినాం అనుకో మా కొంపల మీదకి బుల్డోజర్లు తీసుకొస్తారని మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంత భయంలో ఉన్నారు వాళ్ళు.
ఇట్లాంటి నేపథ్యంలో ఇక మీరు దొంగోట్లతోటి దొంగ పనులతోటి ఎట్లా గెలిచే అవకాశం ఉంది అనేసి ఇవాళ మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ప్రతి మాట్లాడుతున్నారు. పోనీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన జిహెచ్ఎంసీ నుంచి ఫ్రీ వాటర్ ఏమనుందా? మొన్నటికి మనకు షేక్పేట్లను ఏడో శ్మశానానికి స్థలం ఇస్తా అని చెప్తే అది కూడా వివాదంలోనే ఉండింది. ఇప్పటికిప్పుడు అభివృద్ధి పనులు చేసేసి ఇప్పటికిప్పుడు గుంతలు పూడ్చి లేకపోతే ఇప్పటికిప్పుడు ఏమైనా బోర్లు వేసి ఇప్పటికిప్పుడు నల్లాలు పెట్టి ఇప్పుడు చేసే జనాలకు ఆ మాత్రం తెలియదా? ఎన్ని చేస్తారు అంటే ఈ ఓట్ చోరీతోటి ఒక్కొక్కటి అన్నీ బయటకు వస్తున్నాయి. అంటే గెలుస్తామన్న ధీమాతోటి ఎటకారంగా మాట్లాడుతున్న వాళ్ళకి ప్రశ్న ఏంటంటే ఒకటి ఎట్లా గెలుస్తారు అంటే మీరు ఇట్లా ఓట్ల దొంగతనం చేసి రేపు ఏమైనా ఈవీఎంలను మ్యానిపులేట్ చేసి గెలుస్తారా? సో అందుకే జూబ్లీ హిల్స్ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇప్పటికే మార్పు అనేసి ఒక్కసారి మార్పు కోరుకుంటే ఏమైందో ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నిక చాలా జూబ్లీ హిల్స్ ప్రజలకి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకి చాలా విలువైనది. ఎందుకంటే మీ జీవితాలు మార్చుకోవడం మీ చేతిలోనే ఉంది. అందుకే ఆలోచించి ఓటు వేయండి.